అందరికీ నమస్కారం. 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చిలుకూరు బాలాజీ టెంపుల్ యొక్క ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారి మీద కొంతమంది, మరీ ముఖ్యంగా ఒక వ్యక్తి వీర రాఘవరెడ్డి హ్యూమిలియేట్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అసలు ఇంత హ్యూమిలియేషన్ ఎందుకు చేశాడు అని కనుక్కుంటే, ఈ సో కాల్డ్ వీర రాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన రామరాజ్యాన్ని సృష్టించాలని చెప్పి రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళి 2 రిక్వెస్ట్లు కోరాడట. అందులో మొదటిది ఆర్థిక సహాయం కోరాడు. ఇంకొకటి ఒక వర్గానికి సంబంధించిన గోత్రం ఎవరిదైతే ఉందో ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళని మాతో కనెక్ట్ చేయమని చెప్పారంట. ఆ వర్గం పేరు నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఎవరి మనోభావాలు హర్ట్ చేయాలనుకోవట్లేదు కాబట్టి. సో ఈ 2 రిక్వెస్ట్లకి రంగరాజన్ గారు ఒప్పుకోలేదు కాబట్టి అంత దారుణంగా హ్యూమిలియేట్ చేశారు. అసలు రంగరాజన్ గారు దశాబ్దాల పాటు గోవింద సేవలో ఉన్నటువంటి ఆయన్ని వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా ఆయన సొంత ఇంట్లోనే కింద కూర్చోబెట్టి బూటు కాళ్ళతో మీరు పైన కూర్చొని ఆయనకు వేలు చూపిస్తూ ఎంత అమర్యాదగా మాట్లాడారు. కొట్టారని కూడా చాలామంది చెప్తున్నారు. అది ఎంత తప్పు. మీరా రామరాజ్యాన్ని సృష్టించేది? అసలు మీకు అర్హత ఉందా? మీరా హైందవ ధర్మాన్ని గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడేది? నిజంగానే చిలుకూరి బాలాజీ టెంపుల్లో మీరు ఎవరైనా చూస్తే ఒక్క హుండీ కూడా ఉంది. అంత స్వచ్ఛంగా ఆయన గోవింద సేవ చేసుకుంటున్నారు. అటువంటి వ్యక్తిని ఇంత దారుణంగా హ్యూమిలియేట్ చేసే హక్కు ఎవరు మీకు ఇచ్చారు? రంగరాజన్ గారు ఒక హరిజన యువకుడిని తన భుజస్కంధాల మీద చిలుకూరి బాలాజీ టెంపుల్ మొత్తం తిప్పి ఒక గొప్ప పండగలాగా, ఉత్సవంలాగా చేశారు. అటువంటి వ్యక్తినా మీరు ఇంత దారుణంగా హ్యూమిలియేట్ చేసేది? నిజంగా కర్మ అనేది ఒకటి ఉంటే డెఫినెట్లీ వీర రాఘవరెడ్డిని శిక్షిస్తోంది. ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ప్రతి ఒక్కళ్ళు రంగరాజన్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఐ రియలీ వాంట్ టు సపోర్ట్ రంగరాజన్ గారు. ఇవాళ చెప్తున్నాను, ఐ సపోర్ట్ రంగరాజన్ గారు. మీరు కూడా తప్పకుండా సపోర్ట్ చేయాలి. నేను సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. మీరు షేర్ చేసి మీ సపోర్ట్ని తెలపండి. థ్యాంక్ యూ సో మచ్.